తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 46వ కీర్తన పాడుకుందాం. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయని కీర్తన 46వ కీర్తన పాడుకుందాం. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా నీతి పొందుదువని తెలుసునా. నీడు నోడింతు తెలుసునా, ఇటుకు విడగొట్టెదు తెలుసునా. ధర్మములు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. నరుల రక్షకుడొక నజరేతు యేసని చర్చా చేకొదువని తెలుసునా. నడిపింతువని నీకు తెలుసునా, నాలుగు చూపింతు తెలుసునా.
ఓడించిన ఇలా పాపములను నీవే ఓడింతువు తెలుసునా. అన్ని ఆటంకములు అవలీలగా దాటి కావలకు చేరెదువు తెలుసునా. అడ్డురారెవరును తెలుసునా. హాయిగలుందువు తెలుసునా. క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని ప్రియరాములందుగా నీతి పొందుదువని తెలుసునా. నీరు నోడింతువు తెలుసునా. ఇటుకు విడగొట్టెను తెలుసునా. తండ్రి ఆజ్ఞ నీకు నెరవేర్చువని నీకు తెలుసునా. పాతాళము నీ బలము ఎదుట నిలువ నెరవేరదని నీకు తెలుసునా. భయపడునని నీకు తెలుసునా. పడిపోదని నీకు తెలుసునా. క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని ప్రియనామములందుగా కీర్తి పొందుదువని తెలుసునా. నీరు నోడింతువు తెలుసునా. ఇటుకు విడగొట్టెదవు తెలుసునా. గడవని నీవు నలిపోవద్దుని అక్కన నీకులు తెలుసునా. చిక్కవు నీవెవరి చేతిలోనైనాను తెగిపోవని నీకు తెలుసునా. కావడవని నీకు తెలుసునా. సోకిపోవని నీకు తెలుసునా. క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని ప్రియనామములందుగా కీర్తి పొందుదువని తెలుసునా. నీరు నోడింతువు తెలుసునా. ఇటుకు విడగొట్టెదవు తెలుసునా.
చూపునైనాను యేసు నామము చెప్పి ఎదురగొట్టిదవని తెలుసునా. పూజలు చావక కోరి జీవము దారి కోరి బ్రతికించెదవు తెలుసునా. కోరి బ్రతికించెదవు తెలుసునా. పునరుద్ధానమిదియే తెలుసునా. క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా నీతి పొందుదువని తెలుసునా. నీవు నోడింతువు తెలుసునా. తెలుసునా. హల్లెలూయా. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. నా బాణ భూమి సార్వో నాట్య వందనం. నా బాణ భూమి సార్వో నాట్య వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు ప్రణుతి. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు ప్రణుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం.
శుభాకర శుభాకర విశుద్ధ వందనం. వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము. వరా ప్రదుండవాత హృదయవాస స్తోత్రము. వరా ప్రదుండవాత హృదయవాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోదులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా గౌరవించిన అనేక స్థుతులు. నీవు కలిగేసిన సంస్థ సృష్టిని బట్టి నీకు గణత కలుగుచున్నది. సృష్టి అందరూ పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తినట్లు ఇక్కడ విషయం దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదల్లో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితి ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనం పాపం లేని వారిని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదిన నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పనలా ఆయనను అబద్ధంగా చేయవారు మోతము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన కనుక ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపమును పొందు మందరంతా కలిసిపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన పరమును బట్టి విశ్వాసాన్ని పాపమును క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడు, మన పాపమును జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తనతో స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడువై ఇన్నందున పాపులను ఆశించుకునవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. మన విశ్వాసం అనుకుందాము. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆదింతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను, అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శుభ్రాణిపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంత నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొడుపోవుటకు మిగాసినుడే వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంతక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుతున్ననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత
ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములు పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించిననియు, అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకంలో ఒక భాగమవుననియు, క్రీస్తు ప్రభు పరలోకంలో భూలోకంలో ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశంలోనే దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు ప్రమూల్యమైన రక్తము అన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మై విశ్వాసికి అందించినట్టు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క చదువుకున్నటువంటి భాగములో ప్రియురాలి యొక్క విలువైనటువంటి విందును మనము చూస్తూ ఉన్నాం. మరి ప్రియురాలు ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు అనగా పెండ్లి కుమార్తె, ఈ యొక్క సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె యేసు ప్రభువునకు ఆయన యొక్క విందులోనికి చేరడానికి ముందుగా ఆమె చేస్తున్నటువంటి పని ఏమిటంటే విలువైనటువంటి విందును మనము ఇక్కడ చూస్తున్నాం. అలానే రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క విందు ఎవరికి అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎస్తేరు పెళ్లి కుమార్తెగా కనబడుచు ఉన్నది. ఇక్కడ రాజు అయినటువంటి అహశ్వరోషు రాజు ఇక్కడ కుమారుడిగా కనబడుచున్నాడు. అయితే దేవుని విశ్వాసులారా, ఈ ఎస్తేరు గ్రంథములో 3 విందులను మనం చూస్తున్నాం. మొట్టమొదటి విందు ఏమిటంటే అహశ్వరోషు రాజు గారి విందు. ఆయన 6 నెలల పాటు విందును ఏర్పాటు చేశారు. ఈ యొక్క విందును ఏర్పాటు చేస్తున్నారు కనుక ఈ విందులోనికి చేరడానికి, ఈ విందును మనము ఆరగించడానికి మనము అందరము కూడా సిద్ధపడే వారముగా ఉండాలి. మరి అహశ్వరోషు రాజు ఏర్పాటు చేసినటువంటి విందుకు పిలువబడిన వారందరూ కూడా ఏమయ్యారు? ఏకీభవించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నిరంతర యాజకుడైనటువంటి మెల్కీసెదెకు భుజించుటకు వచ్చిన దేవుని విశ్వాసులమైనటువంటి మనము యేసు ప్రభు వారు ఇక్కడ మనం చూసినట్లయితే వారి శరీరమును తింటకు ఆయన మనకు విందుగా వచ్చి వేశారు. అయితే విందుగా వచ్చి వేసినటువంటి ప్రభువును మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆయన శరీరమును రొట్టెగాను ఆయన యొక్క రక్తమును రసముగాను మనం ఏం చేస్తున్నాం? త్రాగుతూ ఉన్నాం. అయితే ఆయనను ఎంత తిన్నా ఎన్నిసార్లు తినినా కానీ ఆయన తరగనటువంటి దేవుడు అన్నారు. యేసుప్రభు వారు తరగనటువంటి దేవుడు కనుక దేని విశ్వాసులారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎస్తేరును చూస్తున్నాం. ఈ ఎస్తేరు ఎటువంటిదంటే దిక్కులేనటువంటి ఆమెగా ఉన్నది. దిక్కులేనామె ఎస్తేరు అని నేను ఎందుకంటున్నానంటే 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. తన పిన్న తండ్రి అయిన కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా
అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత ముదిగై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె ఎటువంటిది? దిక్కులేనిదా కాదా? దిక్కులేనిది. కానీ తన పిన తండ్రి ఆమెను చేరదీసినట్లుగా మనము చూస్తున్నాం. ఈ దిక్కులేనటువంటి ఆమెకు ఒక ధైర్యం ఉందట. ఏమా? ఒక ధైర్యం ఉంది. ఏంటా ధైర్యం అంటే, అక్కడ ఈ దిక్కులేనటువంటి ఈమె 127 సంస్థానములకు రాణిగా ఉంటాను అనుకున్నదట. ఎందుకు? ఎవరి వశములోనికి వెళితే ఈమె ఆ స్థితిలోనికి అటువంటి ఆలోచన ఈమెకు వచ్చింది అని మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఈమె ఎవరి వశములోనికి వెళ్ళడానికి ఆమె సిద్ధముగా ఉన్నదంటే 2వ అధ్యాయము 3వ వచనములో చూసినట్లయితే, అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషన్ కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపురియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములంటిలో పరిచారికలను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చెను. గనుక ఇలాగన ఈ యొక్క ఏగే వశములోనికి వీరందరూ కూడా, అంటే ఇప్పుడు ఈ యొక్క ఆశ్వరోషు రాజు యొక్క రాణి అయినటువంటి వస్తీ ఏం చేసిందంటే, రాజు మాటను ధిక్కరించిందట. రాజు మాటను ధిక్కరించింది. రాజు మాటను ధిక్కరించుట చేత ఇప్పుడు ఆమె ఏమి పోగొట్టుకుందంటే, కిరీటమును పోగొట్టుకున్నది, రాజ్యమును పోగొట్టుకున్నది, అధికారమును పోగొట్టుకున్నది. అధికారమును కూడా పోగొట్టుకున్నది. ఈ పోగొట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా మరి ఎవరికి చెందుతాయి అని చెప్పి ఈ యొక్క సంస్థానము అన్నిటిలోనూ కూడా అనేక మంది కన్యకలైన వారిని సిద్ధము చేసిన తరువాత అందరి కన్యకల కంటే ఈ యొక్క ఎస్తేరు దేవుని కనగా ఈ యొక్క ఆశ్వరోషు రాజునకు ఇష్టముగా కనిపించి ఉన్నదట. దేవుని స్తోత్రం. కన్యకలు అందరూ ఉన్నారు, తమను తాము సిద్ధము చేసుకుంటున్నారు, తర్వాత ఏగే వశంలోకి వస్తున్నారు, మళ్ళా తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఎస్తేరు మాత్రము ఆమె ఎటువంటి సిద్ధపాటు లేదు. కానీ ఎవరి వశంలోనికి వచ్చింది? ఏగే వశంలోనికి వచ్చిన తర్వాత ఆమెకే మాట అన్నది ఏంటంటే, నే రాజునకు ఎలాగూ సిద్ధపడుట ఆయనకు ఇష్టమో అలాగూ నీవు నన్ను సిద్ధము చేయము అని ఆమె ఎవరి వశంలోకి వెళ్ళింది? ఏగే వశములోనికి వెళ్ళిందంట. దేవుని స్తోత్రం. ఈ ఏగే వశములోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ దిక్కులేనటువంటి ఈమె ఏం చేసింది? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా సిద్ధపడ్డాదంట. 6 నెలలు వీరందరి కొరకు ఈ యొక్క రాజు 6 నెలలు విందు చేశాడట. మొదటి విందు అన్నారు దాన్ని, రాజు చేసిన విందు. మరి రెండో విందును మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, ఈ యొక్క విందును ఆధారము చేసుకొని ఇక్కడ వస్తీ రాణిగా తగదని బయటకు పంపివేసినటువంటి రాజు ఎస్తేరును లోనకి నడిపించాడట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ రాజుకు వస్తీని ఎప్పుడైతే బయటకు పంపించేశాడో రాజుకి ఏమొచ్చిందంట? ఎస్తేరును లోపలికి తీసుకొని రావడానికి గల సందు వచ్చిందట. మొదటిది ఏంటి? విందు. రెండవది సందు. ఏమా, నీకు సందు దొరికింది కనుక నా దగ్గరికి వచ్చామంటారు చాలామంది. ఏం దొరికింది? సందు. అలాగే ఇప్పుడు ఎస్తేరుకి ఏం దొరికింది? రాజుకి ఏం దొరికింది? రాజుకు సందు దొరికింది కనుక ఎస్తేరుని తీసుకొని వచ్చాడట. ఏమా, మరి ఈ యొక్క ఎస్తేరు ఏమంటుందంటే, ఇది నా ప్రాణప్రియుడు నన్ను తన ప్రియురాలుగా చేసుకుంటకు ఇచ్చినటువంటి సందు అంటున్నాడు. కనుక ఈ అనాథ గొర్రెను అన్ని గొర్రెలుగా అనాథ గొర్రెగా ఉన్నటువంటి ఈ యొక్క ఎస్తేరును దేవుడు ఏం చేశాడంటే
అన్నిటినీ కూడా కలిగినటువంటి గొర్రెగా చేశాడట. దేవుని స్తోత్రం. మరి ఎస్తేరు వలె నీవు కూడా, ఎస్తేరు ఏగే వర్షంలోనికి వెళ్ళింది, ఏమా ఏగే వర్షంలోనికి వెళ్ళగా రాజుకు నచ్చినట్టుగా సిద్ధం చేశారు. అలానే నీవు కూడా దేవుని వర్షములోనికి, అలాగనే దేవుని వర్షములోనికి వెళ్ళడానికి ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఆయన సేవకుల దగ్గర నేర్చుకోవాలంట. ఎలా ప్రార్థన చేయాలి, ఏమా దేవునితో ఎలా ఉండాలి, ఎటువంటి స్థితి కలిగి ఉండాలి, ఏ సమయంలో ఏ ప్రార్థన చేయాలి అనేది ఎక్కడ ఉంటుంది? దైవ సన్నిధిలోనే. ప్రతి విశ్రాంతి దినాన్న దేవుడు ఆయన సేవకుల ద్వారా మనకి నేర్పించేవారు అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక ఈ అనాథ గొర్రెని అన్నీ ఉన్న గొర్రె పిల్లగా చేయటే నా ప్రియుని యొక్క చిత్తం అని చెప్పి ఆ యొక్క రాజు అనుకున్నాడు. కనుక ఇప్పుడు ఈమెను దేవుడు, ఈ యొక్క రాజు ఏం చేశాడంటే అన్నీ ఉన్నటువంటి గొర్రెగా సిద్ధం చేశాడు. ఈ సందు ఇచ్చాడు కనుక రాజు ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే పొందు చేసిందట. పొందు అంటే ఏమిటి ఏమా? పొందనగా సహవాసము. పొందనగేంటి? సహవాసం. ఎవరితో సహవాసం? రాజుతో సహవాసం. ఈ రాజుతో సహవాసము చేయడానికి ఆమె వచ్చింది గనక పొందుకోని వచ్చిన ప్రాణప్రియునికి సందు చేసుకొని ఆమె ఏం చేసిందంటే, ఇంత గొప్ప ప్రాణప్రియుడు నా యొద్దకు వచ్చినాడని చెప్పి ఆమె ఏం చేసిందంటే, ఇటువంటి వారికి నేను విందు చేయొద్దా అని చెప్పి ఇప్పుడు ఎస్తేరు విందును ఏర్పాటు చేసిందట. దేవుని స్తోత్రం. మొదటి విందు ఎవరిది? రాజుది. మరి రాజు సంధించాడు కనుక ఇప్పుడు ఆయనతో సహవాసం చేసినటువంటి ఈమె రెండవ విందులో, అనగా ఎస్తేరు ఇచ్చినట్టు విందులోనికి ఆమె విందు చేసి ఎస్తేరునకు ఏం చేసిందంటే పొందు వచ్చింది, అనగా సహవాసము వచ్చింది అంటున్నారు. చూడండి, ఎస్తేరు గ్రంథము మనం చదువుకున్నటువంటి వాక్యములు 5వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే, రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదురని ఆమెతో చెప్పగా, ఈ రాజ్యములోన సగం మట్టుకు నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పి సగం రాజ్యాన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు. చూసారా? ఇప్పుడు బాగా మాట విన్నటువంటి భార్యలకి భర్తలు ఏం చేస్తారు? ఏది కావాలంటే ఇది ఇస్తారేవరా? ఏమా మాట్లాడతలేదుటి? మీరేం పొందుకుంటలేదా? చెప్పండమ్మా. చక్కగా అన్నీ ఇస్తారు. మాట విన్నటువంటి వారికి అన్నీ ఇస్తారంట. వినలేదనుకోండి, వినకపోతే ఇది ఉండదు. అంతేనా? కనుక ఇప్పుడు వినటం మంచిదా, వినకపోవటం మంచిదా? అమ్మా మాట రావట్లేదు, ఆ మాట ఒప్పుకుంటూ ఇప్పుడు వినాలేమో అన్నట్టు బాధపడుతున్నారా? ఏమా మాట వినాలి. కనుక భర్త నీకు ఏమై ఉన్నాడంటే కిరీటమై ఉన్నాడట. ఏమై ఉన్నాడు? కిరీటము. నీకున్న కిరీటమును నువ్వు పాడు చేసుకోకూడదట. మరి వస్తీ పాడు చేసుకుంది కనుక త్రోసివేయబడింది. మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎస్తేరు ఏర్పాటు చేసిన విందు ఏమిటి? ఏ విందు ఏర్పాటు చేసింది అని చూస్తే, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినట్లయితే, రాజును హామానును రాణి అయిన ఎస్తేరుకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? ఆ రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదురని. రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. దేవుని స్తోత్రం. మొదట రాజు ఈ యొక్క ఆశ్వరోషు రాజు విందు చేశాడు. మరి రెండవ విందు ఎవరు చేశారు? ఎస్తేరు చేసింది. మరి ఈ విందు ఏమిటంటే ద్రాక్షారసపు విందు. మరి ఈ విందులోనికి 3 ఉన్నారట. ఎవరు? విందు ఇస్తున్నటువంటి ఎస్తేరు, విందు తీసుకోబోతున్నటువంటి
ఆమాను, రెండవది ఆశ్వరోషరాజు. ముగ్గురు కనబడుతున్నారు ఇక్కడ. ఇది మూడవ విందు. ఇది మూడవ విందు. అయితే మరి ఈ విందుని ఎందుకు ఏర్పాటు చేసిందంటే హామాను యొక్క గుట్టు రట్టు చేయడానికంట. దేవుని స్తోత్రం. హామాను యొక్క గుట్టు రట్టు చేయడానికి చేసిందంట. అయితే దేవుని విశ్వాసులారా, ఇలాగన ఆమె విందు చేసిన తరువాత 5వ వచనం చదవండి. అందుకు రాజైన ఆశ్వరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయెను. దేవుని స్తోత్రం. ఎందుకు? ఈ యొక్క హామాను చేసిన పని ఏమిటి? తన మామైనటువంటి, తన పినతండ్రి అయినటువంటి మొద్దుకైని ఉరి తీయించాలనుకున్నాడట. ఏమనుకున్నాడు? ఉరి తీయించాలనుకున్నాడు. యూదులైన వారందరికీ మరణ శాసనాన్ని పుట్టించాలని చెప్పి చేశాడు. అటువంటి సమయములో రాణి ఏం చేసిందంటే ఈ మరణ శాసనం ఎలాగైనా రాజుకు తెలియాలి. అయితే ఈ మరణ శాసనాన్ని రాజుకు తెలియచుకుండగా ఆ యొక్క పుస్తకములో రాయించారట. ఏమా పుస్తకంలో రాయించినప్పుడు వెంటనే రాజు ఏం చేశాడంటే ఆ పుస్తకమును తీసుకుని రండి అని చెప్పి వెంటనే ఆ పుస్తకమును చూసిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటంటే దేని మీద ఉరి తీయాలని చెప్పి హామాను సిద్ధము చేశాడో మొద్దుకైకి, రాజు ఏం చేశాడంటే దాని మీద ఈ యొక్క హామానునే ఉరి తీయించాడంట. 9వ వచనం చదవండి అమ్మా. రాజు ముందు నుండి షండులలో హర్బోనా అను ఒకడు వెళ్ళినవాడా చితగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొద్దుకైని ఉరి తీయటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరి కొయ్య హామాను ఇంటి వద్దనే నాటబడి ఉన్నదని అనగా రాజు దాని మీద వానిని ఉరి తీయడని ఆజ్ఞ ఇచ్చెను. దేవుని స్తోత్రం. ఎవరు తీసుకున్న గోతులో వారే పడ్డారన్నమాట. అంతేనా? హామాను ఉరి తీయించాలనుకున్నాడు మొద్దుకైని, కానీ ఉరికొయ్యకి ఎవరు పడ్డారు? హామానే పడ్డాడు. కనుక ఇప్పుడు ఈ యొక్క మొద్దుకైన దేవుడు ఈ యొక్క రాజు ఏం చేశాడంటే ఈ సంస్థానములో ప్రధాన అధికారిగా నిలవబెట్టాడంట. దేవుని స్తోత్ర. ఎందుకు? వారు ఏం చేశారు? ఉపవాసము చేసాను. గోనె బట్ట కట్టుకుని ఆయన ఏం చేశాడు? ఉపవాసము చేశాడు. ఉపవాసము చేయడాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన మీదకు వచ్చినటువంటి మరణ శాసనాన్ని, హామాను తెచ్చినటువంటి మరణ శాసనాన్ని కొట్టివేసి హామాను మీదకి ఆయన తెచ్చుకునేటట్టుగా ఈ యొక్క విందు అనగా ద్రాక్షారసపు విందులో ఈ యొక్క ఎస్తేరు చేసిన పని ఏమిటంటే ఈ హామాను చేసిన పనిని గుట్టు రట్టు చేసిందంట. కనుక ఇప్పుడు ఏమైందంటే విందు కాస్త ముందు విందు జరిగింది, తర్వాత ఈ యొక్క ఎస్తేరుకు సందు వచ్చింది. ఎస్తేరు ఏం చేసింది? పొందు చేసింది. పొందనగా సహవాసము కలిగి ఉన్నది రాజుతో. మరి పొందు కాస్త ఏమైందంటే హామాను ఉరి కొయ్యకు వెళ్ళడానికి ఏం చేసింది? గొప్ప బంద్ చేసిందంట. అంటే హామాను పనులన్నీ కూడా బంద్ అయిపోయినాయి. కనుక దేవుని విశ్వాసులారా, మరి ఈ యొక్క యూదులైన వారందరూ కూడా యూదులను సంహరించాలనుకున్న హామాను ఉరి తీయించారు గనక ఇప్పుడు యూదులైన వారందరికీ విజయం వచ్చింది గనక ప్రార్థన ద్వారా ఇప్పుడు యూదులైన వారందరూ కలిసి ఏం చేశారంటే గొప్ప విందువు చేసుకున్నారంట. ఇదే చివరి బిందువు. చూడండి 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. అతని చుట్టూ అమ్మా చుట్టమనా చట్టమనా? మరి చుట్టాలని అంటున్నారేంటి? ఎవరు చుట్టాలు? రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును
ప్రతి స్థలమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగేను, అది శుభదినమని విందు చేసుకొనిరి. దేవుని స్తోత్ర. ఏం చేసుకున్నారు? విందు చేసుకున్నారు. ఎవరో? యూదులైన వారందరూ కలిసి విందు చేసుకున్నారు. ఇది ఎన్నో విందు? 4. 5వ విందు ఏమిటంటే సంస్కారపు విందు. ఏ విందమ్మా? సంస్కారపు విందు. మరి సంస్కారపు విందులో ప్రభు యొక్క శరీర రక్తం మనము అందుకొని ఉన్నాము. ఆయనే స్వయముగా మనకు అందించు ఉన్నాడు. ఎన్ని దినములు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరములు, ఎన్ని మార్లు తిన్నా ఆయన తరగనటువంటి దేవుడు అన్నారు అయ్యగారు. దేవుని స్తోత్ర. అంత గొప్ప దేవుడు మనకి ఏమైనాడు? విందైపోయాడట. ఇంకా 5వ విందుని మనం గమనించినట్లయితే 5 అనగా మరి వాగ్దానం అనే విందు అన్నారు. వాగ్దానం అంటే వాక్యము, దేవుని నోట నుండి వచ్చిన వాక్యమే వాగ్దానం. వాగ్దానం అనే విందును ప్రతిరోజు ఎవరైతే భుజిస్తారో ఈ యొక్క దేవుడు ప్రతి నెల మనకు అందించే ఈ యొక్క విందు, ఆయన రొట్టె రసము ఆ దినాన మనము అందుకునే వారిగా ఉన్నామంట. దేవుని స్తోత్ర. కనుక ఈ యొక్క విందులన్నిటినీ కూడా మనము పొందు చేసుకొని దేవునితో, పొందంటే ఏమిటి? దేవునితో సహవాసము కలిగి ఆ విందులో పాల్గొనగలిగే ధన్యత తండ్రి మనందరకు దయచేయుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. యేసయ్యా, ఇదిగో ఈ స్థలములో నాయనా, ఈ పరిశుద్ధ స్థలములో పరిశుద్ధుడవైన నీవు మా మధ్యలో సంచరించుచున్న దేవానికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ పరిశుద్ధ స్థలంలోనికి మమ్మందరినీ తోడుకొని వచ్చిన గొప్ప దేవా, నీకే స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాం. ఇంతవరకు ప్రభా, ఇదిగో విన్నటువంటి వాక్యమును మా హృదయములలో భద్రపరచండి నాయనా. రాజు చేసిన విందు, అలానే ఎస్తేరు చేసిన విందు, అలానే ఎస్తేరు హామానికి ఇచ్చిన విందు నాయనా, హామానికి చేసిన విందు, ఇలాగన ప్రభా అనేక విందులను నీవు మాకు ఈ దినాన పరిచయం చేసిన తండ్రి, నీకే స్తోత్రాలు. అలానే తండ్రి, ఈ దినాన నీవు మాకు ఇచ్చిన ఈ సంస్కారపు విందులో నీవే మాతో ఉండి మా అందరకు నీవే స్వయముగా నీ శరీర రక్తములు అందించిన తండ్రి, నీకే స్తోత్రాలు. వీటిని అందుకున్నటువంటి మేము ప్రభా నాయనా, మా హృదయములు, మా శరీరము, మా ఆత్మ నాయనా బలపడినట్లుగా నీవే మమ్మల్ని దీవించమని అడుగుతున్నాము తండ్రి, నీకే స్తోత్రాలు. మాలో ఉన్న నైజ పాపములు తొలగిపోతాయన్నావు. రాకడలో సిద్ధపడగలిగే ధన్యతనిస్తానన్నావు. అలానే ప్రభా నాయనా, మాకున్నటువంటి వ్యాధులుగా కలిగించేస్తానన్నావు ప్రభా, నీకే స్తోత్రాలు. నాయనా, నీ శరీర రక్తాలు అందుకుంట ద్వారా నీతో సహవాసం ఏర్పాటు చేస్తానన్నావు తండ్రి, నీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభా. నాయనా, నీ శరీర రక్తములు అందుకుంట ద్వారా నీలా మారే భాగ్యాన్ని ఇస్తానన్నావు యేసయ్యా. అటువంటి మార్పును మాకు దయచేయండి. నీలా నడవాలని, నీలా మాట్లాడాలని, నీలా ప్రభువా ప్రార్థన చేసే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభువా, నీకే స్తోత్రాలు. విశ్వాసముతో ప్రార్థన చేసే భాగ్యము దయచేయండి. ప్రతిదినము సన్నిధి చేసుకొనుట, పరిశుద్ధ గ్రంథమును చదువుట, కుటుంబ ప్రార్థనను ఆచరించుట, ఈ 3 మాకు ముఖ్యమైనవిగా నీ ఉంచినా గనుక ఈ 3 ప్రతిదినము మా గృహములో మేము చేసుకునేలాగన నీవే మమ్మలను దీవించండి ప్రభువా, నీకే స్తోత్రాలు. అలానే తండ్రి నాయనా, నివుడైన వారు సమర్పణ చేసిన కానుకలను దీవించండి. వారు ఏమేమి అనుకొని కానుకలు సమర్పణ చేసినారో వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును నీవే సఫలము చేసి మేలు కలగజేసి మహిమను పొందమని
యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేయించున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము, మేల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి, మమ్మల్ని శోధనలో నుండి కాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.